తాయ్ కలవి. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ యాక్టర్స్ రాధిక గారు మెయిన్ లీడ్ కింద చేశారు అండ్ హీరో శివకార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఇందులో రాధిక గారు వడ్డీ వ్యాపారిగా ఒక పల్లెటూరు ముసలమ్మ పాత్రలో అద్భుతంగా చేశారు. ఇంకా రాధిక గారికి 3 కొడుకులు, ఒక కూతురు కూడా. ఆవిడ వడ్డీ వసూలు చేసే విధానం చూస్తే ఊర్లో వాళ్ళందరూ భయపడుతూ ఎప్పుడు చస్తుందిరా బాబు అని వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే సడన్గా ఒక రోజు ఆవిడకి పక్షవాతం వచ్చి పడిపోతారు. ఆ సమయంలో ఆవిడ ఏదో సైగ చేస్తుంది. ఆ సైగ చూసి ఆవిడ దగ్గర ఉన్న 160 సవరాల బంగారం ఎక్కడో దాచిందని కొడుకు అల్లుడు నమ్ముతారు. అప్పటి వరకు ఎప్పుడు చేస్తుందిరా బాబు అని ఎదురు చూసేవాళ్ళు ఆ డబ్బు కోసం ఆవిడని బతికించాలని నానా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ అయిన శివకుమార్ మురుగేసన్ మనిషికి ఉన్న డబ్బు పిచ్చి గురించి చాలా బాగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా కామెడీ కోసం ఎక్కువగా ట్రై చేసినట్టుగా అనిపించిన సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్తాయి. ముఖ్యంగా అంబులెన్స్ దగ్గర వచ్చే సీన్, వామన గుంట్ల గురించి చెప్పే సీన్ మరియు రబేకా తన వదిలితో మాట్లాడే సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పిన విషయాల్ని ఏదో క్లాస్ పీకుతున్నట్టుగా కాకుండా న్యాచురల్గా బాగా చూపించారు. రాధిక గారి ప్రాస్థెటిక్ మేకప్ అండ్ క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంది. 3 కొడుకుల కింద చేసిన సింగపులి, అరుల్ దాస్, బాలసర్వనం మరియు మునిక్ షేక్ తమ కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్తూ ఉంటుంది. ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ చాలా నేచురల్ గా చూపించారు. సినిమా ఎండింగ్ చాలా పాజిటివ్ గా మనసుకి హాయిగా ఉండేలా ఉంటుంది. ఒక వయసు వచ్చిన స్త్రీ ఎవరి మీద ఆధారపడకుండా తనకి ఇష్టమైన రీతిలో స్వతంత్రంగా ఎలా బతకాలో ఈ మూవీలో బాగా చూపించారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఎంత బాగుంటుందని. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.